దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు మన అందరిలో ఆయన కార్యము జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఎంతమంది మీ జీవితంలో ప్రభు కార్యము జరిగించాలని ఆశపడుతున్నారో చేతుల తల్లిలో చెప్తారా? మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా? ఎందుకంటే ప్రభు కార్యము జరిగించాలని అందరికీ ఆశ. ప్రభు కార్యాన్ని జరిగించేటప్పుడు అనేక సార్లు మన అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? వై మీ లార్డ్? నేనెందుకు ప్రభా? నన్నే ఎందుకు ప్రభా? నన్నే ఎందుకు ఇలాగ అనుమతించావు? నన్నే ఎందుకు ఇలా బాధపరుస్తున్నావు? నన్నే ఎందుకు? వై మీ? నా కుటుంబమే ఎందుకు ఇలా ఉండాలి? నా జీవితమే ఎందుకు ఇలా ఉండాలి? నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉండాలి? ఎప్పుడన్నా మీకు వై మీ అన్న క్వశ్చన్ వచ్చిందంటే, నో దట్ గాడ్ ఈస్ వర్కింగ్ అండ్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్ దట్ ఇట్ ఈస్ మీ. నన్ను నువ్వు కోరుకున్నావు, వందనాలు. నా జీవితంలో నువ్వు కార్యము జరిగిస్తున్నావు, వందనాలు. నా పైన పని చేస్తున్నావు, వందనాలు. ఈరోజు మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నానండి. ప్రభు కార్యాన్ని జరిగిస్తానికి మీరు అనుమతిస్తున్నారా? ప్రభు మీ అనుమతి లేకనా ప్రభు మీ జీవితంలో ఏది చేయడు తెలుసా? మీ అనుమతి లేనిది ప్రభు ఏది మీ జీవితంలో చేయడు. మీరు అనుమతించాలంట. ఈరోజు ఎంతమంది నిజముగా ప్రభు చేసే కార్యానికి సమర్పించుకుంటున్నారు? డూ యూ హ్యావ్ ద పేషెన్స్ టు సరెండర్? ఓర్పు కలిగిన వారు ఉన్నారా? ప్రభు కార్యానికి సమర్పించుకునే జీవితం ఉందా? దేవుని వాక్యం చూస్తామండి, దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఎందుకంటే ఆయన నిర్ణయించిన స్థానంలోకి మనం తెచ్చినప్పుడు మనం దేవుని మర్చిపోతామేమో అని. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 నుండి 14 వరకు ఒకసారి చదువుదామండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, నేడు నీకు ఆయన ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి ఏంటంట? మనస్సు మదించి, దేవుడు ఏం చేశాడు? నా కష్టార్జితం కదా దేవుడు ఏం చేశాడు నాకు? ఈరోజు చాలా మంది విశ్వాసాలు చెప్తున్నారు ఈ డైలాగ్. అవిశ్వాసాలు కాదు. దేవుడా, 6 సంవత్సరాలు దేవుడు నమ్మేను, ఏం చేశాడు దేవుడు నాకు? ఏం చేశాడు దేవుడు? మనస్సు మదించి అంట దేవుడు చెప్తున్నాడు. చూడండి, మనస్సు మదించి దేవుడు నీకు దయ చూపించి, కృపను చూపించి, నీ జీవితంలో ఎంతో మేలుని కలిగించి, నీ జీవితంలో ఆయన తలంపులను నెరవేర్చాలని తల్లి గర్భంలో నిన్ను కోరుకున్న దేవుడు, రూపించిన దేవుడు నీ బ్రతుకు వ్యర్థమవ్వకూడదని నీకు ఇంకనూ ఆయన కృప కనికరాలను చూపించి, దయ చూపించి, సరేరా బాగుపడరా అని పెడితే నువ్వేమంటున్నావు? ఏదో కొంచెం స్థాయి, అసలు దేవుడు నిర్ణయించిన స్థాయి కూడా కాదు, కొంచెం ఒక అడుగు తీసిన అంటే దేవుడు ఏం చేశాడు నాకు? జాగ్రత్త. ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి అని గ్రహిస్తే మాత్రమే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. గర్వించామా, అతిశయించామా, దేవుడు అంటాడు ఆ మాట ఏంటి తెలుసా? ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీ దగ్గర నుండి, నీ ఆత్మని నీ దగ్గర నుంచి చేస్తే నీ కలిగిందంతా ఎవరికి అవుతాయి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఎంతమంది మన సొంత శక్తి, సొంత బలము, సొంత కార్యాల మీద ఆధారపడుతున్నాము. దేవుని ముందు తగ్గించుకున్న వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. గర్విష్ఠుల్ని దేవుడు అనగదొక్కుతాడు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, నీకు అన్నీ వచ్చిన తర్వాత ఏమి లేనిదప్పుడు గర్వం రాదంట. కొంతమంది ఖాళీ డబ్బాలు ఉంటారు, వాళ్ళు వేర్లే. బయటికి మాట్లాడేది ఓ షో ఆఫ్లో, లోపల తెలుసు, డీప్ డౌన్ తెలుసు, రియాలిటీ తెలుసు, మనకేం లేదరా అని తెలుసు. అనుకుని చూడండి, ఏమి లేనివాడు ఉన్నట్టుగా పోజు కొడతాడు, కానీ రియాలిటీ లోట తెలుసు. అసలైంది చేయమను, మనకు అవ్వదు, మనకు కుదరదు, మనం ఉండలేము, మనం చేయలేము తెలుసు. కానీ ఒక వ్యక్తి తన జీవితంలో నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదము, నిజమైన స్తోమత దేవుడు నిర్ణయించినది పొందుకునేటప్పుడు మనుషుల్లో కృతజ్ఞత లేదనుకో, మైండ్ ఖరాబ్ అయిపోయింది అనుకో, ఏది పడతాడు వాగుతాడంట. హూ ఇస్ గాడ్? అందుకనేమో చాలామంది విశ్వాసులు ఏదో దేవుని ఆలయానికి అడుగు పెడతానే దేవుడికి ఏదో ఫేవర్ చేసినట్టుగా మాట్లాడతారు.
అందుకనే విశ్వాసాలు అనేక మంది ఏదో దేవుని సన్నిధిలోకి వస్తామే, దేవుడు ఏదో వారికి అచ్చున్నట్టుగా వారు ప్రార్థన చేస్తామే, దేవుడు వారికి ఏదో జీనీలాగా పనులాగా చూస్తారు. గాడ్ ఈజ్ నాట్ యువర్ బట్లర్, ఈజ్ గాడ్, ఈజ్ సావరెన్. దేవుడు నీ పనివాడు కాదు, దేవుడు నీ యజమాని. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఎంతమంది నిజంగా దేవుడు మీ యజమానిగా బ్రతుకుతున్నారు? యజమాని అన్నప్పుడు యజమాని అనే భయం ఉంటుంది, యజమాని అనే గౌరవం ఉంటుంది. కొన్నిసార్లు నీకు నచ్చిందో నచ్చలేదో యజమాని చెప్పిన మాట లోపడాల్సిందే. ఈరోజు చాలామంది దేవుడు చెప్పిన మాటను లోపడతలే. నాకు నచ్చలేదు, నాకు మంచిగా అనిపించలే, నాకు నాకు ఓపిక లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఈ ఆఫీస్లోకి వెళ్ళి చెప్పు యజమాని దగ్గర నాకు ఓపిక లేదని చెప్పి ఏం చెప్తాడు? బయటికి పో, ఇంటికి పో, ఇంట్లోనే కూర్చో, నేను ఇంకోటి పెట్టుకుంటా. దేవుడు మాత్రం వేరేలాగా చేస్తాడా? నీవు దేవుని చిత్తాన్ని జరిగించానంటే దేవుడు నిన్ను ఫోర్స్ చేస్తా కూర్చోడు. ఇంకోటి చెప్పెట్టి ఇంకోటితో నీ పనిని ముగించేస్తాడు. నీ పిలుపు ఇంకోటి ద్వారా ముగిస్తాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివి, ఎంత గొప్ప వ్యక్తివి దేవుడికి ముఖ్యం కాదు. దేవుడు గాడిదని వాడుకునే దేవుడు, అవునా కదా? బైబిల్ చూస్తున్నాం, గాడిదని కూడా వాడుకునే దేవుడు. దేవుడు అంటున్నాడు, నువ్వు స్తుతించిపోతే ఏంటంటారు? రాళ్ళు స్తుతిస్తాయి. వీరు మౌనంగా ఉంటే రాళ్ళు స్తుతిస్తాయి. ఇట్ ఇస్ నాట్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఇట్. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, సమ్వన్ ఎల్స్ విల్ డూ ఇట్. ఇశ్రాయేలుకి సహాయం మరుదిక్కున వస్తుంది. ఇస్తారు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే ఇశ్రాయేలుకి సహాయం మరుదిక్కు నుండి వస్తుంది. ఇశ్రాయేలీలు దేవుడు నిర్ణయించిన వారు లోపంలో ఉంటారు, లోట్లో ఉంటారని కాదు. నీకు ఇచ్చిన స్థానము, నిన్ను సిద్ధపరిచిన స్థాయికి, నిన్ను నిలబెట్టిన స్థాయికి నీవు పని చేయకపోతే యూ వుడ్ లూజ్ ఇట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో దేవుని బలమైన హస్తం కింద అణిగొనటానికి సిద్ధమా? దేవుని వాటిలో చూస్తానండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15 చదివితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఆయన ఓర్పుతో సహించి, ఎవరు ఆయన అంటే అబ్రహాము, ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆయన ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందెను. ఓర్పుతో సహిస్తనే గాని వాగ్దాన ఫలము లేదు. ఓర్పు సహనం ఉందా? మరలా అడుగుతున్నా. ఓర్పుతో సహిస్తనే గాని వాగ్దానము మీది కాదు. ఏంటి దేవుడిచ్చిన వాగ్దానం మీ జీవితంలో ఇంకా నెరవేరనిది? కారణం ఏంటి? వాట్ కుడ్ బి ద రీజన్? ఓర్పు సహనము లేక. చూసి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. తన భార్య కంగారు పడింది. ఏమనింది? ఇదిగో నా పరిస్థితి చూస్తే నా దేహం చచ్చిన స్థితి, నాకు ఈ వయసుకి సంతానం కుదరదు, ఈ వయసుకి దేవుడు చెప్పాడులే కానీ ఆయన మన ద్వారంగా నా ద్వారంగా అంట అది అయ్యేది పని కాదు. సర్లే, నా దాసరాల్ని తీసుకుని దేవుని వాగ్దానాన్ని నెరవేర్చు. ఈరోజు చాలామంది మన లాజికల్తో దేవుని వాగ్దానాలు నెరవేరుద్దామని చూస్తున్నాం. You want to use your brains to fulfill God's promises. This is never going to happen. God's way or no way. దేవుడు చెప్పిన రీతిగా దేవుడు జరిగిస్తాడు. దేవుని మార్గం కాకపోతే దేవుడు ఒప్పుకోడు. దేవుడు వాక్యాలు అనేక సార్లు చూస్తాము. దేవుడు చెప్పిన దాని ప్రకారం నువ్వు చేయకపోతే దేవుడు అంగీకరించడు. బైబిల్ అనేక సార్లు చూస్తామన్నా, అది బలి అవనే, అది అర్పణ అవనే, అది అగ్ని అవనే. నువ్వేదో బలి తెచ్చావని మాత్రం కాదు, తేవాల్సిన రీతికి తీసుకురావాలి. అక్కడ బలిపీఠం మీద ఒక దహన బలిని తీసుకొస్తాం మాత్రం కాదు, ఆ గొర్రెలో లోపం ఉండటానికి వీలు లేదు. లోపం తెస్తే దేవుడు అంగీకరించాడు. కయ్యేని హేబెల్ ఆది కాండంలో చూస్తున్నాము, ప్రారంభంలోనే చూస్తున్నాము. దేవుడు నరజాతిని చేసిన ప్రారంభంలోనే ఆదాము అవ్వకు పుట్టిన కయ్యేని హేబెలు వారు తీసుకొచ్చిన బలి ఒకరు దేవుడు అంగీకరించాడంటే ఇంకోళ్ళది అంగీకరించలేదంట. ఆ రోజు నుండి ఈ రోజు ఏమైనా తేడావా? నువ్వు ఎలా పడతా అలా తెస్తే దేవుడు అంగీకరించు. God should be one. God should be God's way. That's all. Not your way. నువ్వు అనుకున్నట్టు కాదు. హేబెలు దేవునికి అంగీకారంగా తీసుకొచ్చాడు, అంగీకరించబడ్డాడు. You see, God wants it His way. ఈరోజు చాలా మంది we are impatient. ఇది జరుగుతుందా? ఈ వాగ్దానం నెరవేరుతుందా? ఈ స్థితి మారుతుందా? ఇలాగా అయ్యేలాగా లేదు కాబట్టి నేను వేరే దారిలో చేసుకుంటానులే, నేను లోక దారిలోకి వెళ్తానులే. మేబీ నేను ఉద్యోగం వెతుకుతా, అయ్యేలాగా లేదు న్యాయంగా. ఇంకో దొంగ సర్టిఫికెట్లు, తప్పుడు సర్టిఫికెట్లు, ఇదిగో తప్పుడు కార్యాలు పెట్టి వెళ్ళిపోదాంలే. వెళ్తావు, జాగ్రత్త, ఏం విత్తుతావో అదే కోస్తావు. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏది విత్తుతున్నాడో అదే కోస్తాడు, జాగ్రత్త. యువర్ ఫాల్స్, యూ విల్ బి ఫూల్డ్. నో సర్ప్రైజ్. తర్వాత వచ్చి నువ్వు చెప్పబోయే రిపోర్ట్ ఏంటో ముందే తెలుసు. ఈరోజు ఎంతోమంది అడ్డదారులు దేవుని మార్గాలకి విరోధంగా పోయి దేవుని ఇచ్చే ఆ దీవెనల్ని దాటి గొప్ప దీవెనలు సంపాదించుకుంటాం అనుకుంటారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక స్థానము, ఒక స్థితి, ఒక
ప్రాయికి, నీకు ఈ వయసుకి, ఈ ప్రాంతానికి, ఈ తరానికి నీకు ఇది ఉండాలి. ఈరోజు ఇంపేషెంట్, ముఖ్యంగా చెప్తున్నాను యవనస్తులకి ఇక్కడ, హోల్డ్ ఆన్. నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన కాలంలో, సమయంలో దేవుడు నిర్ణయించడం జరగనే. కంగారు పడ్డావా నాశనం అయిపోతావు. కంగారు పడ్డావా నాశనం అయిపోతావు. నీ జీవితంలో దేవుడు నీ ముందు పెట్టిన దానికి నువ్వు పోరాడు. దేవుడు నీ ముందు పెట్టిన దానికి పని చేయి. నీ ముందు చదువే సీజనా, చదువు, పెళ్లి కాదు. ఆ టైంకి కంగారు పడద్దు. నాట్ టు రష్. యూ వుడ్ ఓన్లీ మేక్ ఫూలిష్ డెసిషన్స్ అండ్ రూయిన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ ఫర్ ద డెసిషన్. గ్రో అప్ ఫర్ ఇట్. ఈరోజు ఎంతోమంది వ్యర్థమైన పనులు, వ్యర్థమైన కార్యాలు, పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు, జీవితాలను పాడు చేసుకుంటారు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, కీర్తనలో 66:12 చదువుదామా? నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. ఎందులో అంట? మేము నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడ్డామంట. ఇక్కడ ఎవరైనా నిప్పుల్లో ఉన్నారా? ఇక్కడ ఎవరైనా నీళ్ళల్లో ఉన్నారా? అంటే ఆ సిచ్యువేషన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నిప్పు అంటే మంట, నిప్పు అంటే ఆయాసం, నిప్పులంటే బీపీ, నిప్పులంటే టెన్షన్, నిప్పులంటే గొడవలు. నీళ్ళేంటి తెలుసా? ఊపిరి ఆడకపోతాం. విచ్ మీన్స్ నాకు అర్థం కావట్లే, నాకు భయం వేస్తుంది, నేను బ్రతకలేకపోతున్నా, నా వల్ల కుదరట్లే, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. అయ్యో నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇది నీరు, మంట, కోపము, కక్ష, పగ, నిప్పు, ఇవన్నిట్లో దేవుడు నిన్ను పంపిస్తాడంట నువ్వు ఎలా ఉంటావు అని. ఇక మాటలు చెప్పాలంటే, మనుషులు వచ్చి నీ మీద రాళ్ళు వేస్తారు, నీ మీద మాటలేస్తారు, నీ మీద ప్రెషర్ వేస్తారు. దే విల్ అబ్యూస్ యూ, దే విల్ అక్యూజ్ యూ, దే విల్ టాక్ ఫాల్స్ విట్నెసెస్ అగెయిన్స్ట్ యూ, ఎవ్రీథింగ్ అగెయిన్స్ట్ యూ. బట్ దెన్ బైబిల్ సేస్, బ్లెస్డ్ ఆర్ యూ వెన్ యు ఆర్ పర్సిక్యూటెడ్. నా నిమిత్తమై మీరు దూషించబడినప్పుడు, మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు మీరెవరు? ధన్యులు. బ్లెస్డ్ ఆర్ యూ. ఈరోజు మనం అంటాం, అలాంటి ధన్యత అయితే నాకు వద్దే వద్దు బాబు, అలాంటి ధన్యత నాకు వద్దే వద్దు. నాకు కావాల్సిన ధన్యత అంటే కళ్ళు మూసుకుంటే సల్లని స్లైడ్ అయిపోవాలి, అది నా ధన్యత. దట్ ఇస్ నాట్ ద థింగ్. దేవుడు అంట మనల్ని ప్రాసెస్లోకి తీసుకెళ్తాడంట, శత్రువు ద్వారా మనల్ని అణిచేలాగా చేస్తాడంట. అనుస్తాం దేనికన్నదప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, మన లోపల ఉన్న స్వభావం ఏంటి, వాట్ ఈస్ ద ట్రూ ఐడెంటిటీ, మనలో చెత్త ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, దేవుడు పరీక్షిస్తున్నాడు. దాని తర్వాత దేవుడు ఆయన అగ్నిలో పడేస్తున్నాడంట, నీటిలో పడేస్తున్నాడంట. కానీ అగ్నిలో నీటిలో పడేసిన శత్రువు నిన్ను పక్కన అణిచినా, కానీ నెక్స్ట్ మాట కొనసాగిస్తారా? అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఏంటంట సమృద్ధి గల చోటుకి రప్పించి ఉన్నావు. ఇదిగో శత్రు మమ్మల్ని అణిచివేశాడు, ఇదిగో మేము అగ్నిలో పడేసాం, నువ్వు మమ్మల్ని అగ్నిలో పడేసావు, మమ్మల్ని నీటిలో పడేసావు, అయినను నువ్వు మమ్మల్ని సమృద్ధి. ఈరోజు చాలా మంది సమృద్ధిని కోరుతున్నారు, కానీ అన్నీ వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోతున్నారా? అన్నీ వచ్చినప్పుడు దేవుడిని స్తుతించగలుగుతున్నారా? ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా? దేవుని వాక్యలో చూస్తానండి, ఇందుకొరకు ప్రభువు మనల్ని ఈ పీరియడ్లో మనల్ని అనుస్తాడు, ఇందుకు మన మీద పని చేస్తానికి ఆయన టైం తెస్తున్నాడు అన్నదప్పుడు ఆయన ఫాస్ట్గా చేయలేక కాదు. ద ప్రాసెస్, ద లా ఆఫ్ ప్రాసెస్ అంటారు. ద ప్రాసెస్, ద లా ఆఫ్ ప్రాసెస్లో ద లా ఆఫ్ శాంటిఫికేషన్, ద లా ఆఫ్ ప్యూరిఫికేషన్, ఇవి చాలా ఉంటాయి. దాన్ని ఎవరు ఓవర్ రైట్ చేయకూడదు, ఓవర్ రైట్ చేయలేవు. ఓవర్ రైట్ చేసిన రోజున యూ వుడ్ నాట్ హ్యావ్ ద గ్యారంటీడ్ రిజల్ట్. ఈరోజు జీవితంలో మనం అంటాం, ప్రభా నాకు ఇది చేసేయి, నాకు అది చేసేయి, నాకు ఇది చేయి. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే, హోల్డ్ ఆన్ టు ద ప్రాసెస్. నీ చిత్తంలో ఉన్నా ప్రభా, నాకు ఏం చేశాడు దేవుడు? లేదు చేస్తున్నాడు దేవుడు. ఓర్చుకో, సహించుకో, వెయిట్. ఎందుకంటే దేవుడు నీ దగ్గర నుండి ఎదురు చూసేది అంతే. హౌ మచ్ కెన్ యూ మెల్ట్, ఎంతగా తగ్గించుకోగలుగుతావు, ఎంతగా అనగగలుగుతావు. దేవుడు అక్కడ తెలియజేయబడుతుందండి. జేమ్స్ 1:2-3 వర్సెస్ చదువుదామండి. మీ విశ్వాసముకు కలుగు పరీక్ష, నీ విశ్వాసముకు కలుగు పరీక్ష. పరీక్ష దేనికంట? మరలా చెప్పండి, పరీక్ష దేనికంట?
గెట్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నీ విశ్వాసానికి ఎప్పుడు పరీక్ష ఉంది? విశ్వాసానికి పరీక్ష లేకుండా ఆన్సర్ లేదు, రిజల్ట్ లేదు, జయం లేదు. అనేక సార్లు నేను నమ్మాను, నేను విశ్వసించాను, విశ్వాసంతో ప్రార్థన చేశాను అంట. వెయిట్, నీ విశ్వాసానికి పరీక్ష. ఆ విశ్వాసానికి పరీక్ష ఎలాగంట చూడండి. ఓర్పును పుట్టించునని ఎరిగి. నీ విశ్వాసానికి పరీక్ష నీకు ఏం తీసుకొస్తుంది? ఓర్పు. నీ జీవితంలో ఓర్పు ఉందా? ఓర్పు. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. యువర్ ఫెయిత్ ఇస్ ఆల్వేస్ టెస్టెడ్. దేవుడు నీ జీవితంలో ఏ కార్యం జరిగిస్తాను ముందుగా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాస పరీక్షలో నువ్వు నిలబడితే మాత్రమే దేవుడు నీ జీవితంలో ఆ రిజల్ట్ చూపిస్తాడు. నువ్వు విశ్వాసాన్ని కనబరుస్తాను మాత్రం కాదు, నీకు విశ్వాసం ఉందని మాత్రం కాదు, నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని మాత్రం కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో చూసి బైబిల్లో మనం చూస్తామండి. ఈరోజు మాటలు చెప్పండి. ఈరోజు చాలా మంది అంటారు, నేను ఒకసారి ప్రార్థన చేశాను, విశ్వాసంతో ప్రార్థన చేశాను, కార్యం జరగలేదు అని కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది. ఒకసారి అడుగుతాను, ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు వర్షం మరల వస్తానికి? తెలీదా? ఆయన తల కిందకి పెట్టాడంట, ప్రార్థన చేశాడంట, పైకి చూశాడంట, ఏమీ కనపడలే. మరలా 2 కాళ్ళ మధ్యలోకి తల పెట్టాడంట, మోకరించి మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ పైకి చూశాడంట, ఏం కనపడలే. 7 times he prayed. Do you think the first time he prayed without faith? మొదటిసారి విశ్వాసం లేదా? అనేక సార్లు చెప్పాలంటే మొదటిసారి సులభం, మొదటిసారి కంప్లీట్ ఫెయిత్తో ప్రేయర్ చేయొచ్చు. 6 సార్లు ప్రార్థన చేసిన తర్వాత 7వసారి మరలా మొదటిసారి చేసిన అదే ప్రార్థన చేస్తున్నాం. ఫస్ట్ టైం చేసినంత ఫెయిత్ ఉందా అని అడిగినప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఏలియా, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద వన్ హూ ప్రేడ్ గాట్ ద ఫైర్ డౌన్, బట్ ద సేమ్ మ్యాన్ ఇస్ ప్రేయింగ్. ద వన్ హూ ప్రేడ్ క్లోజ్ ద స్కై, వర్షం రావడం చేశాడు. కానీ అదే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, 7వసారికి చూశాడంట, ఎంత? బెత్తడంత మేఘం. బెత్తడంత మేఘం చూసేటప్పటికి ఏమంటున్నాడు తెలుసా? పోయి చెప్పు ఆహాబ్తో, రాబోతుంది గొప్ప వర్షం రాబోతుంది. ఐ హియర్ ద సౌండ్. గొప్ప వర్షం రాబోతుంది, నువ్వు తొందరగా పోలేకపోతే అడ్డుపరచబడతావు, చేరలేవు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ టు బిలీవ్. నీ ప్రార్థనలో దేవుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే కార్యం కొన్నిసార్లు చేస్తాడు, కొన్నిసార్లు ఆయన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన జరిగిపోయింది కాదు. యు సీ అగైన్ ద టైమింగ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏలియా, బయలు ప్రవక్తలు వీళ్ళందరి ముందు కూడా బయలు ప్రవక్తలు వారు బలులు ఇచ్చారు. కానీ ఏలియా బలి వచ్చేటప్పుడు, ఆయన టర్న్ వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వలేదు, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేదు. తెలుసా మీకు? మీరు బైబిల్లో చదివితే ఎక్కడైతే గతంలో బలిపీఠం ఉండిందో అక్కడికి తీసుకెళ్ళాడంట ప్రజలని. మీరు చదివితే అంటాడు, మీరందరూ నాతో రండి అని వారిని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తాం మాత్రం కాదు, గతంలో పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు, కొత్తగా కట్టలే. పాడైపోయిన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాడు. అది మాత్రం కాదు, బలిని సిద్ధపరిచిన తర్వాత when the evening sacrifice, when the time of evening sacrifice came, సాయంత్రపు నైవేద్యం లేకపోతే బలి ఇచ్చే సమయంకి అప్పుడు ప్రార్థన చేశాడంట. The man of God could have prayed, the fire would have come, but then you say my way, no. ఆయన ఎరిగి ఉన్నాడు, నేను అడిగినంత మాత్రాన్ని దేవుడు చేస్తాం కాదు, ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాడు, ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు. ఈరోజు వి మిస్ అవుట్ ద డీటెయిల్స్. అందుకని ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగి రాదే. ఇస్ వీఆర్ ఇగ్నరెంట్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఉండాల్సిన స్థలంలో నువ్వు ఉండి, దేవుడు కూడా నువ్వు చేరాల్సిన సమయానికి నువ్వు చేరి, చేరాల్సిన స్థలానికి నువ్వు చేరి, చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వేదో నీ దారిలో నువ్వు పోతూ నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ దేవా కార్యం జరిగించంటే దేవుడు కార్యం చేయడండి. దయచేసి గమనించండి, దేవుడు నీ జీవితంలో ఆశపడుతున్నాడు నువ్వు ఆయన చిత్తములో ఆయన వాక్కు జ్ఞానంతో బ్రతకాలని. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దాం. చెప్పండి, ప్రభా నా జీవితంలో ఓర్పు సహనము నాకు అనుగ్రహించు ప్రభా. నువ్వు నన్ను మలిచేటప్పుడు నేను మలవాలయ్యా, నాలో ముండి ఉండనవద్దు ప్రభా. నన్ను కొట్టు, నన్ను నలుపు, నన్ను సరిదిద్దు, నాకు విలువ ఉన్న వ్యక్తిగా చేయి ప్రభా. నా పరమ కుమారి నీవేనయ్యా, నీ చేతిలో పాత్రగా నన్ను మలుచు ప్రభా.
నీ సాక్షిగా నన్ను చేయి ప్రభా. నన్ను విరిచి, నన్ను మలచి, నన్ను సరిదిద్దు దేవా. నువ్వు లేకపోతే నేను లేను ప్రభా. నువ్వు నాకు కావాలి, నువ్వు కావాలి ప్రభా. నాకు నువ్వు నా జీవితంలో కావాలి ప్రభా. దేవా, నువ్వు నా జీవితంలో కార్యము జరిగించాలయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి అయ్యా. చెప్పండి ప్రభుత్వం, చెప్పండి, మీరు నమ్ముతున్నారా నిజంగా? డూ యూ బిలీవ్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్? డూ యూ బిలీవ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్? డూ యూ బిలీవ్ హీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు మనుషుడికి అర్థం కాకపోవచ్చు నువ్వెవరో. మనుషుడు నిన్ను చూసి చిన్న చూపు చూడొచ్చేమో. మనుషుడు నీ జీవితాన్ని చూసి ఎంత అవమానపరచచ్చేమో. నిన్ను చూసి అపహాసం చేయొచ్చేమో. నీవు చేతకాని వ్యక్తిగా అందరూ మాట్లాడచ్చేమో. కానీ నీకు విలువనిచ్చి, నీ జీవితంలో గమ్యంనిచ్చి, నీ జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఒక నిలబెట్టగలిగిన దేవుడు అండి. ఈరోజు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవద్దు. ఏ స్థితి నుండి దేవుడు నేను లేపాడో మర్చిపోవద్దు. నీకు ఆయన ఇచ్చిన అవకాశాలను మర్చిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన తరుణాలను మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు మర్చిపోవద్దు. నీ సిగ్గును కప్పిన దేవుడు, నీ అవమానాన్ని కొట్టివేసిన దేవుడు, నీకు ఘనతనిచ్చిన దేవుడిని మర్చిపోవద్దు. నా బలము, నా శక్తిని వెర్రవేగొద్దు. ధనవంతుడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సిక్కుంచు. ఈరోజు మన జీవితంలో ఆ రీతిగా బ్రతుకుతున్నామా? నా ఇష్టం నాకేం కావాలని అది తింటా, నా ఇష్టం నాకేం కావాలని అది కొనుక్కుంటా, నా ఇష్టం నేను ఎట్లా కావాలంటే బ్రతుకుతాను. ప్రభు కొరకు కాకుండా నీ స్వార్థం కొరకు నువ్వు బ్రతుకుతే దేవుడు అంటాడు, ఈ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీతో నుంచి చేస్తే నీకు కలిగిందంతే ఎవరి అవుతాయండి. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. యేసు ప్రభు చెప్పిన మాట, ఫియర్ గాడ్. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలంట. జ్ఞానానికి మూలము దేవుని ఎడల భయం అంట. దేవుని వాక్యం తెలియజేస్తున్న, ఫియర్ గాడ్ అండ్ సర్వ్ హెమ్ ఓన్లీ. ఆయనను సేవించు. నీవు ఎవరిని సేవిస్తున్నావు పరీక్షించుకోవాలంటే, ఇదిగో నీ చేతుల్లో నేను మట్టినయ్యా. చెప్పండి ప్రభుతో, చెప్పండి, కుమారి, పరమ కుమారి, నీ చేతుల్లో నేను మట్టినయ్యా. నన్ను విరిచి, నన్ను మలచి, నన్ను నిర్మించు ప్రభా. నన్ను నిర్మించు ప్రభా. నీవు నా జీవితంలో నా గురించి ఏమనుకుంటున్నావు ఆ రీతిగా నన్ను చెయ్యి అయ్యా. నన్ను చెయ్యి ప్రభా. నన్ను రూపించు ప్రభా. నన్ను చెక్కు ప్రభా. అడగండి, దేవుని యథార్థంగా అడగండి, నన్ను చెక్కు ప్రభా. నాకు విలువను దయచేయ్యా. నా జీవితంలో గమ్యము దయచేయ్యా. నిన్ను సంతోషపెట్టే జీవితం దయచే ప్రభా. నిన్ను బాధ పెట్టిన కార్యాల నుండి నన్ను క్షమించు. నిన్ను అవమానపరిచిన కార్యాల నుండి నన్ను క్షమించు. నీ చిత్తం కాక సొంత నిర్ణయాల్లో బ్రతికిన దాన్ని బట్టి నన్ను క్షమించు. దయ చూపి ప్రభా, నా పైన దయ చూపి అయ్యా. అవును ప్రభా, నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే మేము బ్రతికి చేయగలిగింది ఏమీ లేదే ప్రభా. మా సొంత మార్గంలో, మా సొంత కార్యాలు, మా సొంత క్రియలు మేము చేస్తే నాశనమే. సమస్తము స్వార్థమే, సమస్తము మా అల్పమైనవే. కానీ ప్రభా, నీ నీతి, నీ రాజ్యము వెంబడిస్తూ నీ మహిమార్థమే బ్రతుకుతే దేవా, ఏది ఏమైనా కూడా మా జీవితంలో ఎప్పుడు ఫలిస్తాము కదా ప్రభా. మంచి ఫలము ఫలిస్తాము. మా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు నువ్వు ఉన్నావు. మా జీవితంలో మేలు జరిగించి, మమ్మల్ని హెచ్చించి, మమ్మల్ని గణపరిచి, మమ్మల్ని నాటి, మమ్మల్ని తరాలకి దీవెనకరంగా చేసే దేవుడు అయ్యా. ఈరోజు ప్రభా, ఇక్కడ ఉన్న నీ బిడ్డలను చూడు ప్రభా. ఈరోజు ఇక్కడ నీ బిడ్డలను చూడు ప్రభా. నీ బిడ్డల పరిస్థితులను చూడు ప్రభా. నీ బిడ్డల స్థితిగతులను చూడు ప్రభా. వారు ఎదుర్కొంటే పోరాటాలను చూడు ప్రభా. వారు చేస్తున్న పనులు చూడు ప్రభా. వారికి ఉన్న అవమానము, సమస్యల్ని అన్నిటిని ఎరుగున్న ప్రభా, దయ చూపి మనం వేడుకుంటున్నానయ్యా. ఈరోజు నీ వాక్యానికి లోబడిన వారుగా, నీ వాక్యానికి సమర్పించిన వారుగా, నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, నీ వాక్యాన్ని కలిగి జీవించేవారుగా నీ బిడ్డలు చెయ్యి. ఇదిగో ప్రభా, కృప కనికరములు చూపించదేవా. నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ కార్యాలు ఇక్కడ మా అందరి జీవితంలో జరిగించు ప్రభా. అయ్యా, నీ చిత్తమే జరగాలని మా ఆశ. నీ కార్యాలే కనబరచబడాలని ఆశ. నీ తలంపులు గొప్పవయ్యా. మా తలంపుల కన్నా, మా ఊహల కన్నా నీ తలంపులు ఎంతో గొప్పవి. మేము ఊహించలేని కార్యములు జరిగించదేవా. ఇదిగోనే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించు. నీ ఆలయంలోకి అడుగుపెట్టిన వారు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, నా స్వరము వింటూ ఈ ప్రార్థనలు ఏకమిస్తున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించాయా. ఒక్కసారి దయ చూపాయా. ఒక్కసారి వారితో మాట్లాడు ప్రభా. ప్రభా, నీ కార్యాలు గ్రహించుకోవాలి. నీ తలంపులు ఎరగాలి ప్రభా. నీ చిత్తంని తెలుసుకోవాలి ప్రభా.
నిన్ను ఘనపరిచే జీవితంలో కలిగి ఉండాలి ప్రభా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ సాక్షులుగా నిలబెట్టుకొని వేడుకుంటాను. దినములు చెడ్డమని ఎరిగిన వారుగా, కాలము సమయము గ్రహించిన వారుగా, మాకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారుగా, నీ కొరకు ప్రయాసపడేవారుగా, నీ రాజ్యం కొరకు పనిచేసేవారుగా, మా జీవితంలో నువ్వు ఇచ్చిన పిలుపుని నెరవేర్చేవారుగా, కేవలం ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఎలా సుఖిస్తామా అని కాక, మాకున్న కొంతకాలం ఈ లోకం పైన, ఈ ఆయుష్ ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ ఆత్మ, ఈ ఆయుష్ దేవా నీ మహిమాత్మే, ఈ ఊపిరి నీ కొరకు వాడటానికి సహాయం దయచే ప్రభా. దేవా, నీ ఆత్మ తోడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, విత్తన వాక్యము ఫలింపజేయ ప్రకారం జీవించే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.